నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుల ప్రక్రియలో 99 పేర్లను అధికారికంగా రెండు పార్టీల అధినేతలు ప్రకటించారు. అయితే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సీట్లు కోసం ఆశించి ఆశావాహులుగా ఉన్న వారికి ఆశాభంగం తప్పలేదు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే తొలి విడత జాబితాలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి స్థానం తొలి విడత జాబితాలో స్థానం దక్కలేదు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తుల ప్రక్రియలో సరికొత్తగా సర్వేలు తీసుకుని సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేస్తున్నారు. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందు నుంచి చెబుతూనే ఉంది, జనసేన పార్టీ గోదావరి జిల్లాలకే ప్రాధాన్యత ఇస్తుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనే తన పట్టును నిలుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలకి పదును పెడుతున్నారనేది ఫస్ట్ నుంచి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చెబుతూనే ఉన్నాం. అదే జరుగుతుంది ఇవాళ. రాయలసీమ జిల్లాల కంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అధిక స్థానాలు, ఎక్కువ స్థానాలు జనసేనకే కావాలని చెప్పి టీడీపీ జనసేన పొత్తులో అధినేతల మధ్య ఒప్పందాలు కూడా కుదిరినట్టు కూడా మనకున్న సమాచారం. మరి దాని ఫలితమే ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఉంగుటూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు గారికి తొలి విడత జాబితాలో గన్ని వీరాంజనేయులు గారి సీటు అవకాశం రాలేదు తొలి విడతలో. మరి ఉంగుటూరు నియోజకవర్గం అధికంగా కాపు సామాజిక వర్గం ఒకటి ఉంది. మరి అక్కడ ఉంగుటూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా సీటు ఆశిస్తున్న పచ్చమట్ల ధర్మరాజు గారు యాస్పిరెంట్గా ఉన్నారు. ఇటీవల ఎంటీవీ పచ్చమట్ల ధర్మరాజు గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఉంగుటూరు సీటు జనసేనకే, ఉంగుటూరుని జనసేనకు కేటాయించే ఆలోచనలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ సీటుని జనసేనకే కేటాయిస్తారని చెప్పి ఘంటాపదంగా చెప్పారు పచ్చమట్ల ధర్మరాజు గారు. మరి వాళ్ళ తొలి విడతలో ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించకపోగా సాక్షాత్తు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు గారు కూడా మరి ఆ టికెట్ ఇవ్వలేదంటే దీంట్లో ఖచ్చితంగా ఉంగుటూరు నియోజకవర్గం జనసేనకే అనేది క్లారిటీ వచ్చేసినట్టు అనుకోవాలా. ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం లక్షల సంఖ్యలో కేడర్తో ప్రజలతో సమీకరించి సభ నిర్వహణకు ఈ రెండు పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. మరి ఈ రెండు పార్టీల తరఫున సన్నాహ కమిటీ, సమన్వయ కమిటీల నియామకంలో కూడా ఉంగుటూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాలో ఉంది, తాడేపల్లిగూడెం నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, విడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. మరి జనసేన పార్టీ తరఫున విడిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారు, మరి అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కందుల దుర్గేష్ గారు రాజమండ్రి, ఇట్లా లెక్కేసుకుంటూ వెళితే వీళ్ళతో పాటు ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు గారి పేరు కూడా ఆ సమన్వయ కమిటీలో ఉంది. మరి తాడేపల్లిగూడెంలో జరుగుతున్నప్పుడు ఉంగుటూరు నియోజకవర్గానికి సరిహద్దే తాడేపల్లిగూడెం నియోజకవర్గం. మరి ఉంగుటూరు నియోజకవర్గం నుండి జనసేన పార్టీ ఇన్ఛార్జి పచ్చమట్ల ధర్మరాజు గారిని ఆ టీడీపీ జనసేన సమన్వయ కమిటీలో, జనసేన పార్టీ సమన్వయ కమిటీలో మరి ధర్మరాజు గారికి చోటు దక్కింది. మరి టీడీపీ జిల్లా అధ్యక్షులుగా, ఉంగుటూరు నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేగా, ఉంగుటూరు నియోజకవర్గానికి సరిహద్దు ప్రాంతం ఉన్న తాడేపల్లిగూడెంలో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాటు సన్నాహాల సమావేశాలకు సంబంధించి కమిటీల్లో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి అక్కడ కూడా సమన్వయ కమిటీలో చోటు లభించలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఉంగుటూరు నియోజకవర్గం దాదాపుగా 100% జనసేన పార్టీకే ఉంగుటూరు నియోజకవర్గం కేటాయిస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి ధర్మరాజు గారు, పచ్చమట్ల ధర్మరాజు గారికి సమన్వయ కమిటీలో పేరు కల్పించడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కోరుకున్న 5 స్థానాల్లో 1 ఉంగుటూరు, 2 పోలవరం,
భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ఈ నియోజకవర్గాలు చాలా గట్టి పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్లు జనసేనకు కేటాయించని చెప్పి టీడీపీ అధినేత దగ్గర చెప్పినట్టు మనకున్న సమాచారం. టీడీపీ అధినేత కూడా సానుకూలమైన స్పందన వ్యక్తం చేశారని చెప్పి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా మనకున్న సమాచారం. మరి దీన్ని బట్టి ఉంగుటూరు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పచ్చమట్ల ధర్మరాజు గారు దాదాపుగా ఆయన అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం ఉంది. రెండో జాబితాలో పచ్చమట్ల ధర్మరాజు గారు ఉంగుటూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి ఉంటారనేది మనకున్న సమాచారం. దాదాపుగా అదే జరుగుతుందని మేము భావిస్తున్నాం. మరి ఈ క్రమంలో గన్ని వీరాంజనేయులు గారి పరిస్థితి ఏంటి? మరి ఆల్రెడీ గన్ని వీరాంజనేయులు గారు ఆయనకున్న అనుచర గణంతో పాటు నర్సాపురం వైఎస్ఆర్సీపీ ఎంపీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచి రెబల్ ఎంపీగా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజు గారి ద్వారా గన్ని వీరాంజనేయులు గారు పావులు కదుపుతున్నారని మనకున్న సమాచారం. ఏదో విధంగా 2024 ఎన్నికల్లో ఉంగుటూరు నుండి గన్ని వీరాంజనేయులు గారికి టీడీపీ టికెట్ కావాలని చెప్పి రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఇంకా ప్రముఖుల ద్వారా గన్ని వీరాంజనేయులు గారు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని చెప్పి మనకున్న సమాచారం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉంగుటూరు ఈసారి 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఇవ్వటం ఖాయమనేది మనకు వస్తున్న సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఉంగుటూరు రసవత్రంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరి గన్ని వీరాంజనేయులు సాక్షాత్తు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారికి తొలి జాబితాలో సీట్లు లేకపోతే మిగిలిన అభ్యర్థుల పరిస్థితి ఏంటి? దీని మీదే మరి 1-2 రోజుల్లో మరి రెండో జాబితాలో గన్ని వీరాంజనేయులు గారి పేరు వస్తుందా, మూడో జాబితాలో వస్తుందా అంటే అనుమానమని చెప్పి చెప్పక తప్పదు. రెండో జాబితాలో ఖచ్చితంగా ఉంగుటూరుకి పచ్చమట్ల ధర్మరాజు గారు జనసేన పార్టీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు 100% అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, RR పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.